గర్భిణీలకు మునగాకు చేసే మేలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఆయుర్వేదంలో మునగాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగాకును అన్ని రాష్ట్రాల వారు విరివిగానే వాడతారు. దీన్ని తీసుకునే విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ ఈ ఆకు యొక్క విలువలు మాత్రం అందరి దృష్టిలో ఒకటే. బహుశా ఆయుర్వేద శాస్త్రం పుట్టిన స్థలం మహిమేమో కానీ ఈ ఆకుకు వంటింటి ఔషధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ మునగ ఆయుర్వేదంలో ముందుగా వాడతారు. ఈ ఆకులో యాంటీబయాటిక్ గుణాలు అధికంగా ఉన్నందున అనేక జబ్బులను నివారించడానికి వాడుతుంటారు. ముఖ్యంగా పెరిగే పిల్లల్లో అనారోగ్యంతో బాధపడే వారికి మునగాకు ఒక టానిక్లా పనిచేస్తుంది. ఈ ఆకు రసంలో కొద్దిగా పాలు పోసుకొని తాగితే ఎముకల పెరుగుదల, రక్తశుద్ధి జరుగుతుంది. మునగాకును కీరదోసతో, క్యారెట్తో కలిపి జ్యూస్ చేసి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులకు నివారణ లభిస్తుంది. విటమిన్లు, ఇనుము, కాల్షియం వంటివి మునగాకులో అధికంగా ఉన్నందున గర్భిణీలకు ఎక్కువగా వండి పెడుతుంటారు. మునగాకు పూలతో ఆవు పాలను కలిపి కషాయం చేసి తాగితే సెక్స్ బలహీనత సంబంధిత ఇబ్బందులకు మందులో పనిచేస్తుంది. మునగాకు మందులానే కాకుండా సౌందర్యవర్ధనలా కూడా వాడతారు. కొద్దిగా నిమ్మరసంలో మునగాకు రసాన్ని కలిపి ఒక పేస్ట్లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఒక 15 నిమిషాల తర్వాత చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే మొటిమలు, తెల్లని, నల్లని మచ్చల నుంచి ఉపశమనం పొందుతారు. మునగాకులు కాయల్లో విటమిన్ ఏ, బి, పొటాష్, ఫ్యాటీ యాసిడ్స్, నికోటిన్ యాసిడ్స్, ఇతర యాసిడ్స్ లభిస్తాయి. పూలల్లో గ్లూకోజ్, సుక్రోజ్, అమినో యాసిడ్స్, సిట్రిక్ యాసిడ్, ఇక మరెన్నో యాసిడ్స్ లభిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మునగాకు ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.